బంగ్లాదేశ్, భారత్ మధ్య పెద్ద ఎత్తున గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటు టర్కీ డ్రోన్లని భారత్ బోర్డర్ వద్ద మోహరించి భారత్ను రెచ్చగొడుతూ పిల్లచేష్టలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్ పంపించే వాటిపై ఆధారపడి బతికే బంగ్లాదేశ్ మనం ఒక్కసారి పంపించే వాటిని ఆపేస్తే గిలగిలా కొట్టుకుని ఆకలి కేకలు పెట్టే బంగ్లాదేశ్ని భారత్ ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు కూడా. ఎందుకంటే మొన్నటి వరకు, అంటే షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు బంగ్లాదేశ్ అనేది భారత్కు అత్యంత మిత్రదేశం. మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాతనే భారత్ వ్యతిరేక నిర్ణయాలు, బోర్డర్ వద్ద డ్రోన్ల మోహరింపు లాంటి వాటితో పాకిస్తాన్ తర్వాత అలాంటి శత్రుదేశంగా మారిన దేశం ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్ మాత్రమే. అయితే ఇక బంగ్లా చేస్తున్న పిల్ల చేష్టల్ని చూసి ఇప్పటివరకు ఓపిక పట్టిన భారత్ ఇక ఓపిక పట్టవద్దని డిసైడ్ అయింది. అసలు విషయం ఏంటంటే, బంగ్లా చేస్తున్న ఈ పిల్ల చేష్టలకి విసిగెత్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బంగ్లాకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ తర్వాత బంగ్లా భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి పని చేసినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక వదిలిపెట్టదు. అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బంగ్లాదేశ్కి ఎందుకు ఏమని వార్నింగ్ ఇచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, భారత్ ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి రోజురోజుకు బంగ్లా రెచ్చిపోతున్న పరిస్థితి. బంగ్లాదేశ్ మరియు మేఘాలయ బోర్డర్లో ఉన్న జీరో లైన్లో బంగ్లా టర్కీ డ్రోన్లని మోహరించింది. అయితే మొన్నటి వరకు మేఘాలయ వద్ద ఉన్న ఇండియన్ బోర్డర్లోకి టర్కీ డ్రోన్లు ప్రవేశించడం మనం చూశాం. కానీ ఈసారి ఏకంగా జీరో లైన్లో, అంటే ఇండియన్ బోర్డర్కి దాదాపు 200 మీటర్ల దూరంలోనే డ్రోన్లను మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది బంగ్లా. అయితే దాదాపు 200 మీటర్ల లోపలికి వచ్చిన బంగ్లా డ్రోన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. అయితే బంగ్లా, భారత్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం భారత్ బంగ్లా బోర్డర్లో, ఇటు భారత్ నుంచి బంగ్లాకు మధ్య ఉన్న బోర్డర్లో 10 కిలోమీటర్ల వరకు ఎటువంటివి ఎగరేయడానికి, ఏమీ యాక్టివిటీస్ చేయడానికి కుదరదు. కానీ బంగ్లా మాత్రం ఈ ఒప్పందాన్ని తొంగలోకి తొక్కి మరీ జీరో లైన్లో డ్రోన్లని ఎగరేస్తోంది. ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో బంగ్లాకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇస్తూ భారత్ ఏం చెప్పిందంటే, మీ డ్రోన్లు కనుక భారత్ బోర్డర్ వద్దకు రావడం కానీ, బోర్డర్ లోపలికి ఎంటర్ అయి భారత్ లోపల మీ డ్రోన్ని కనుక తిప్పితే 2019లో పాకిస్తాన్కి పట్టిన గతే మీకు పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. మనం 2019లో పాకిస్తాన్ యొక్క ఎస్యూవీ డ్రోన్ భారత బోర్డర్లోకి రావడంతో సుఖోయ్ 30 MKIతో మనం పాకిస్తాన్ యొక్క ఎస్యూవీ డ్రోన్ని ఒక్క దెబ్బతో కూల్చేశాం. అలాగే బంగ్లా డ్రోన్ ఇంకొకసారి భారత బోర్డర్లోకి వస్తే పాకిస్తాన్ డ్రోన్ని కూల్చినట్టే బంగ్లా డ్రోన్ని కూడా కూల్చడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది. అయితే బంగ్లా తన సొంత డ్రోన్లతో భారత్తో కయ్యం పెట్టుకుంటుంది అంటే మనం అంతగా ఆలోచించేవాళ్ళం కాదు. బంగ్లా మోహరిస్తున్నది టర్కీ యొక్క TB2 డ్రోన్లు. టర్కీతో మొదటి నుంచి మనకు విభేదాలున్నాయి. అందుకే టర్కీ బంగ్లాకి సపోర్ట్ చేస్తూ భారత్ వైపు ఉసిగొలుపుతోంది. అందుకే 12 TB2 డ్రోన్లని బంగ్లాకి ఇచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో అత్యాధునిక ఆయుధాలు సప్లై చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఈ 12 డ్రోన్లలో ఇప్పటికీ 6 డ్రోన్లని మాత్రమే బంగ్లా డిప్లాయ్ చేసింది. అయితే మొదట్లో కేవలం భారత్ వైపు నిఘా పెట్టడం కోసమే వీటిని యూజ్ చేస్తున్నారనుకున్నా, ఆ తర్వాత బోర్డర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఇంకా చాలా రకాల అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిఘా ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ చైనా వరకు చేరే అవకాశం ఉంది. అయితే టర్కీ ఈ డ్రోన్లలో ఆయుధాలను కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ఇప్పుడు భారత్ యొక్క సెక్యూరిటీ అనేది రిస్క్లో పడింది అని ఈ TB2 డ్రోన్లని ఇప్పుడు సీరియస్గా తీసుకుంది భారత్. అందుకే మొదటగా పాకిస్తాన్ దేశాన్ని ఉదాహరణగా చూపించి వార్నింగ్ ఇచ్చింది. మీకందరికీ తెలుసు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సేనలో ఒకటి అని. ఎంతటి శక్తివంతమైంది అంటే, మన బోర్డర్లోకి ప్రవేశించిన ఏ డ్రోన్ అయినా రెప్పపాటు సమయంలో శత్రుదేశపు డ్రోన్ని నేలమట్టం చేయగలదు. ఇది మనం టర్కీకి సంబంధించిన TB2 డ్రోన్ గురించి మాత్రమే చెప్పట్లేదు. 2024 అక్టోబర్ వరకు ఉన్న డేటా ప్రకారం ఈ సంవత్సరం BSF భారత్ పాకిస్తాన్ బోర్డర్లో దాదాపు 250 డ్రోన్లని కూల్చివేసిన పరిస్థితి ఉంది. ఇందులో కొన్ని డ్రోన్లు టర్కీకి చెందినవి కూడా ఉన్నాయి. మనం భారత్ పాకిస్తాన్ బోర్డర్ వద్ద ఎలాగైతే స్ట్రాంగ్ అటాకింగ్గా వ్యవహరిస్తున్నామో, అచ్చం ఇలానే భారత్ బంగ్లా బోర్డర్ వద్ద కూడా వ్యవహరించాల్సి ఉంది. మీకందరికీ ఒక డౌట్ వస్తోంది కదా, భారత్ పాక్ బోర్డర్లో డ్రోన్ వస్తే కూల్చేస్తున్నాం, కానీ భారత్ బంగ్లా బోర్డర్కి వచ్చిన డ్రోన్ని కూల్చకుండా కేవలం వార్నింగ్ మాత్రమే ఇచ్చి ఎందుకు వదిలేశాం అని. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ మొన్నటి వరకు భారత్కు అత్యంత మిత్రదేశం. మహమ్మద్ యూనిస్ అధ్యక్షుడిగా అయ్యాకే ఈ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇది కూడా మొన్ననే కదా. అందుకే మొదటగా వార్నింగ్ మాత్రమే ఇచ్చి వదిలేశాం. వార్నింగ్ని లైట్ తీసుకుని మన ఎయిర్ ఫోర్స్ని తక్కువ అంచనా వేసి లెక్కలోకి తీసుకోకుండా మరలా భారత బోర్డర్లోకి వస్తే ఇక ఎయిర్ ఫోర్స్ ఇచ్చే రిప్లై బంగ్లాకు చాలా రోజులు గుర్తుంటుంది. అయితే భారత్ ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంది.
ఇటు భారత సెక్యూరిటీ ఫోర్స్తో పాటు నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఈ 3 సేనలు యాక్టివ్గా హైలైట్గా ఉన్నాయి. బంగ్లాదేశ్పై నిఘా పెట్టే ఉంచాయి. ఇప్పటికే బాగా ప్రిపేర్ అయి బంగ్లా నుంచి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అయితే బంగ్లాకు మనం మొట్టమొదటిగా కౌంటర్ ఇస్తే కనుక అంతర్జాతీయంగా మనకి ఇబ్బందులు ఎదురవడంతో పాటు వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్కు చెందిన చేపలు పట్టడానికి వచ్చిన 2 ఫిషర్ బోట్స్ని సీజ్ చేయడంతో పాటు అందులో ఉన్న 78 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇలా బంగ్లాదేశ్ భారత్లో ఉల్లంఘనలకి పాల్పడుతూ ఉంది. బంగ్లా ఉల్లంఘనలకి పాల్పడుతూ ఉంటే భారత్ కూడా అదేవిధంగా స్ట్రాంగ్గా రియాక్ట్ అయి చట్టం ప్రకారం శిక్షలు విధిస్తూ ఉంది. అయితే బంగ్లా మాత్రం ఇటు భారత్పై ఫోకస్ చేసి తన దేశం సెక్యూరిటీ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. బంగ్లాదేశ్కి ఇప్పుడు చుట్టూరా ఇబ్బందులే ఉన్నాయి. ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వార్నింగ్స్, అటు మయన్మార్ దేశానికి చెందిన అరాకాన్ ఆర్మీ బంగ్లా యొక్క 271 ఎకరాల భూమిని ఆక్రమించుకుని బంగ్లా వైపుగా దూసుకొస్తున్నాయి. ఇప్పుడు అరాకాన్ ఆర్మీ గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు భారత్ మీద ఫోకస్ చేస్తూ ఉండడంతో మయన్మార్ యొక్క అరాకాన్ ఆర్మీ మెల్లమెల్లగా బంగ్లా వైపు దూసుకొస్తూ బంగ్లాని మెల్లమెల్లగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మయన్మార్ యొక్క అరాకాన్ ఆర్మీ బంగ్లాకు చాలా తలనొప్పిగా మారింది. ఒకప్పుడు బంగ్లాదేశ్కి భారత సపోర్ట్ ఉండడంతో మయన్మార్ బంగ్లాని అంతగా టచ్ చేయలేదు. ఇప్పుడు బంగ్లాకు భారత సపోర్ట్ లేదు కాబట్టి మయన్మార్ ఇప్పుడు బంగ్లా పని పట్టడానికి రెడీ అయింది. బంగ్లాని అస్సలు లెక్కలోకి తీసుకోకుండా చాలా స్పీడ్గా బంగ్లా యొక్క భూభాగాన్ని ఆక్రమిస్తోంది. దీంతో బంగ్లాకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పుడు బంగ్లా పరిస్థితి ఎలా ఉంది అంటే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు భారత్తో కయ్యం పెట్టుకోవాలని చూస్తే ఇప్పుడు తన దేశం పరిస్థితే ప్రమాదంలో పడింది. అందుకే భారత్తో ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఈ విషయంలో పాకిస్తాన్ని చూసైనా బంగ్లా నేర్చుకుని ఉండాల్సింది. అరాకాన్ ఆర్మీనే సరిగ్గా ఎదుర్కోలేని బంగ్లా ఇండియన్ ఆర్మీని ఏం ఎదుర్కొంటుంది? వినడానికే జోక్గా ఉంది కదా. ప్రస్తుతం భారత్ జపాన్ని వెనక్కి నెట్టి ఆసియాలో 3వ అత్యంత బలమైన దేశంగా మారింది. కేవలం మిలిటరీ విషయంలో చూస్తే ప్రపంచంలో 5వ అత్యంత శక్తివంతమైన మిలిటరీ మన ఇండియన్ మిలిటరీ. ఇటు సైన్యం విషయంలో కావచ్చు, అటు ఆయుధ సంపత్తి విషయంలో కావచ్చు, దేని విషయంలో అయినా భారత్కి ఇబ్బంది లేదు. ఇంతటి శక్తివంతమైన భారత్తో కనుక బంగ్లా పెట్టుకుంటే అన్ని విధాలుగా నష్టపోయి మట్టిలో కలిసిపోవడం ఖాయం. ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బకి గార్మెంట్ ఇండస్ట్రీ అన్నది ఘోరంగా పడిపోయి బంగ్లా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తి ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఇంకా ఇలాగే బంగ్లా వ్యవహరిస్తే, భారత్ ఒకసారి కాన్సంట్రేట్ చేస్తే బంగ్లా పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. మరి బంగ్లా విషయంలో భారత్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.